కూటమి ప్రభుత్వం పనితీరును డైవర్షన్ చేయడం కోసం వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను కలవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు గవర్నర్ను కలవడంపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను రోడ్డుపై తిరగనిచ్చేవారు కాదని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా పర్యటనలు చేసుకుంటూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డుగోలుగా గనులన్నీ వైసీపీ నాయకులు దోచుకున్నారని, అందులో పిఠాపురం నియోజకవర్గంలో బౌద్ధరామంగా విరాజిల్లుతున్న కొడవలి త్రవ్వకాలు ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గొల్లప్రోలు మండలం కొడవలిలో నిర్వహిస్తున్న మైనింగ్కి సంబంధించి పూర్తి అనుమతులు ఉన్నాయా లేవా అనేది అధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని వర్మ కోరారు. ఈ పరిపాలన గురించి మాట్లాడడం, మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏమని వెళ్ళగలరు? ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు? చూపించండి దమ్ముంటే. లేని కూడా ఇస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి. డిఎస్సి పిలిచారు, ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇంకేం కావాలి? 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది. ఒక పక్కన ఉద్యోగాలు వరదలకు వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో. ఇవన్నీ చూసి అసూయతో ఈవేళ ఇది డైవర్షన్ చేయాలి. అన్నదాత సుఖీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా ఇచ్చేస్తున్నాడు? ఇది డైవర్షన్ చేయాలి. లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు, ఇది డైవర్షన్ చేయాలి. తల్లికి వందనం వచ్చినాయి, పిల్లలు స్కూల్కి హాయిగా వెళ్ళిపోతున్నారు. మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికి ఇచ్చారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు. మమ్మల్ని తెలుగుదేశాన్ని తిరగనిలేదే 2 ఏళ్ళు, బయటకు వస్తే కేసులు. అంచేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏం చేద్దంటే ప్రజలే కోరుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కారులు ఎక్కి చంపేస్తున్నారు. ఇది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ హయంలో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు. మీ విజయానంద రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు. అందులో ఒక భాగం కొడవలి. ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలను కూడా కొట్టి అవతల పడేశారు. అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలి ఒకటి. ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలీదు, ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలీదు. అక్కడ 4 బావులు బౌద్ధిస్టులు నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు 4 ఉండాలి. 4 కూలగొట్టేసి మట్టేసి కప్పేసేసారు. అవన్నీ వస్తాయి బయటికి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు. అన్నిటికీ ఎన్ఓసి కావాలి కదా. అందులో మా కొడవలు ఒకటి. ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. మాతో జనసేన చేసింది, బీజేపీ చేసింది. ఆపాం ఆ వేళ. దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం. ఈవేళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈవేళ జిల్లా కలెక్టర్ గారు రావచ్చు, గనులు మైనింగ్ డీడీ కావచ్చు, ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాని మీద వెరిఫికేషన్కి వెళ్ళారు. తప్పులేమున్నాయి? అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెస్ వారు అందరూ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధరామ యొక్క స్తూపాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లుంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులను బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది. దానికి మచ్చు తొనక మా పిఠాపురమే. అంచేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం. తెలుగుదేశం పోరాడింది, జనసేన పోరాడింది, బీజేపీ పోరాడింది. కూటమి ఎందుకుంటుంది? తప్పు జరిగితే కూటమి ఒప్పుకోదు ఎక్కడ. వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టునే అధికారులు స్పందించి ఆ ఫైల్ అంతా తీస్తున్నారు. పాత ఫైల్ ఏముందన్నది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలియదు కదా. నీ ఫైల్ ఎక్కడున్నాయో తెలియదు, ఏమన్నది తెలియదు. నువ్వు బయట మొదలెట్టడం మంచిదైంది. ఫైల్ తీస్తున్నారు. చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఈ విధంగా రూల్స్ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది. అందులో భాగం కొడవలు ఒకటి.
అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది. అందులో రాజీ లేదు. కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి, పనులు ప్రారంభిస్తాయి. తేడాగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటారు. అంచేత నీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఉన్న మీ ప్రభుత్వం గురించి ఈవేళ కలెక్టర్ గారు, మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడం ఇవన్నీ కూడా చాలా మాకు చిన్నతనంగా ఉంది. గవర్నర్ గారు కూడా మరి పెద్ద ఆయన కూడా మనసులో నవ్వుకుంటారు. ప్రభుత్వం ఇంత కూటమి ప్రభుత్వం ఇంత చక్కగా వెళ్తుంటే ఇదే ప్రతిపక్షం అని చెప్పి. మీకు చేతనవుతే రండి, అసెంబ్లీకి రండి, చర్చించండి, ఏది కావాలో అడగండి, చర్చించండి, సమాధానం చెప్పుద్ది ప్రభుత్వం.